పాస్టర్ గారు పాటించకపోయినా ఆయా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ బట్టు దేని బట్టు లేకపోతే ఎలాగో ఈ 40 రోజులు ఒక ఆచారంగా పాటించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా మంచిది, ఒక మంచి పని అంటూ దైవికమైన పని చేసినప్పుడు అది మనం సంతోషించాలి. అది ఆచారాత్మకం కూడదు అనేది మన ఆశ ఉండాలి. ఈరోజు నేను ప్రత్యేకమైనటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. అది క్లుప్తంగానే చెప్తాను అనుకుంటున్నానులే, టైం కూడా మనకి తక్కువ కాబట్టి. 8:40 2 నిమిషాలు అయింది నా సమయం. కాబట్టి ఒక అర్ధగంట సేపు దాదాపుగా మాట్లాడితే గానీ మరి మెసేజ్ లాగా ఉండదు కదా. గాడ్స్ గ్రేస్ ఇన్ నంబర్స్ అంటే సంఖ్యాకాండంలో దేవుని కృప అనే అంశం మీద క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ అంటే దేవుని కృప అనేది సంఖ్యాకాండాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. గాడ్స్ గ్రేస్ ఇన్ నంబర్స్, సంఖ్యాకాండంలో దేవుని కృప అనే అంశం. ప్రభునందు ప్రియులారా, గాడ్స్ గ్రేస్ ఈస్ emphasized in numbers through several types or symbols. జీసస్ మినిస్ట్రీ, యేసు ప్రభు యొక్క చరిత్రలో ఈ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని గుర్తులు, కొన్ని అంటే ఏమంటారు ఉదాహరణలు ఈ యొక్క సంఖ్యాకాండంలో మనకు కనిపిస్తున్నాయి. యేసు ప్రభు సేవా జీవితానికి సంబంధించి, పరిచర్యకు సంబంధించి. కాబట్టి ద బ్రాంచ్ సర్పెంట్ అనేటువంటి మాటను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు చాలా స్పష్టంగా కంగారు లేకుండా నాకు అర్థమయ్యేలాగా చదవాలని చదివే వాళ్ళకి. వారు ఏదోమ దేశమును చుట్టి పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనివి. అందుకు యెహోవా ప్రజల్లోనికి పాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయేది. 9 అయిపోయిందమ్మా? లేదయ్యా, 9 వరకు. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా పాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడు దాని వైపు చూసి బ్రతుకులని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే సర్పం ఒకటి అయిపోతున్నాయి లాస్ట్ ఇక్కడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇక్కడి సర్పము యథానికి చూసినందున బ్రతికెను. ఆమేన్. ఇక్కడ మీకు నేను చెప్తున్న మాట జాగ్రత్త వినండి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను ఇంగ్లీష్ లో. ఇది రఘునంద ప్రియులరా, నంబర్స్. ఓకే, గాడ్స్ గ్రేస్ ఇవి అంతా చెప్పాను కదా. ఓకే, ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే ద బ్రాంచ్ సర్పెంట్ ఈజ్ పిక్చర్ ఆఫ్ ది క్రూసిఫిక్షన్ అని ఉంది. జీసస్ యాజ్ మోసెస్ లిఫ్టెడ్ అప్ ది స్నేక్ in desert, so the Son of Man must be pictured, lifted up
ఇప్పుడు యోహాను సువార్త అంటే ఇక్కడ ఏం చెప్తామంటే, మోషే ప్రజలు నడిపిస్తూ వస్తున్నప్పుడు అక్కడ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, వాళ్ళకి నీళ్లు లేవు. అక్కడ డిజర్ట్ అంటే అరణ్యం, ఎడారి ప్రాంతంలోకి వెళ్ళారు. ఎడారిలో నీళ్లు ఉండవు కదా, మనకు తెలిసింది కదా. అక్కడ వాళ్ళు ఎంతో దాహంతో అలమటించిపోతున్నారు. అప్పుడు మోషే మీద సనుక్కున్నప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే, అంటే 40 రోజుల ప్రయాణం కదా అది. 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు సనుక్కుంటున్నప్పుడు మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పాములను ఆకాశంలోంచి కురిపించాడు. ఆ పాములు కింద పడి వీళ్ళనందరిని కరిచి చంపేస్తున్నాయి. అప్పుడు వాళ్ళు నీకు విరోధంగా మేము పాపం చేశాము, సనుక్కున్నాము, తిరుగుబాటు చేశాము, మోషే మమ్మల్ని క్షమించు అని వేడుకున్నప్పుడు మరలా దేవుడికి మొరపెడితే దేవుడు ఏం చేశాడంటే మోషేతో, ఆయన నేను ఒక ఎత్తడి సర్పాన్ని అక్కడ ఆకాశం నుంచి పైకి ఇలాగ ఎత్తి ఉంచుతాను, దాని వంక ఎవడైతే చూస్తాడో వాడు బ్రతుకుతాడు, లేకపోతే దాని వంక చూడనోడు చచ్చిపోతాడు అని చెప్పాడు. ఇది మనకి ఏం సూచిస్తోంది అని అంటే, అక్కడ ప్రజలందరూ కూడా ఏమయ్యారు, వాళ్ళు చూసిన వాళ్ళు బ్రతికారు, చూడని వాళ్ళు చచ్చిపోయారు. అయితే ఇది యేసు ప్రభు యొక్క ఎత్తబడినటువంటి సిలువలో వేలాడినటువంటి దృశ్యాన్ని మనకి సూచిస్తోంది. ఇక్కడ ఆయన ఆ ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తూ యోహాను గారు చాలా స్పష్టంగా ఆ సంఘటనను చూపిస్తూ మాట్లాడారు. అంటే యేసు ప్రభు శిలువలో ఎత్తబడినటువంటి ఆ యొక్క దృశ్యానికి సంఖ్యాకాండంలో ప్రవచనాత్మకంగా ఈ సంఘటన జరిగింది అని చూపిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త, ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. ఇంకెవరు లేరు చదివేవాళ్ళు? అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడెను. మనుష్య కుమారుడు ఎత్తబడును. ఇక్కడ ఆ మాటలు చెప్పాడు. అంటే సర్పాన్ని మోషే ఎత్తినట్లు ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఎత్తబడతాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో వేలాడతాడనే ఆ సంఘటన మనకి సూచిస్తోంది. ఇక్కడ మీరు చూడండి, ద రాక్ సో ఓకే, ఇక్కడ నేను చెప్తాను, వినండి. తెలుగు చదివాక అప్పుడు చెప్తాను. నేను ప్రభునందు ప్రియులారా, వాళ్ళందరూ దప్పిగా కొని దాని వంక చూస్తూ ఉన్నారు. చూసిన వాళ్ళు బ్రతికారు, కానీ చూడని వాళ్ళు చనిపోయారని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ఎవరైతే దప్పికొని ప్రభు వైపు చూస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారు. ప్రభువారు కూడా చాలా సందర్భాల్లో ఈ దప్పికను గురించి మాట్లాడుతూ కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది. మనకు ఉదాహరణకి మనం చెప్పుకుంటా పోతే, ప్రభునందు ప్రియులారా, 1 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి, కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అంటే ఆ బండ ప్రభు అందరూ చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ప్రభునందు ప్రియులారా, అక్కడ ఎత్తబడిన సర్పాన్ని చూపించి ఇక్కడ బండను చూపిస్తున్నారు. అంటే ఆ బండ ప్రభు అయిన యేసు క్రీస్తు అనే బండలోంచి వచ్చిన నీళ్లు తాగేవాడు ఎప్పుడు బ్రతుకు. అందుకే ప్రభు ఏమన్నాడు, కేఫ అని ప్రభు గురు అక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే,
ఈ బండ మీద నా సంఘమును కట్టుద్దనంటే క్రీస్తు అనే బండ మీద, ప్రభునందు ప్రియులారా. ఇక రెండవది ఏంటంటే మనం జ్ఞాపం చేసుకుంటే, బండ మీద ఎవడి ఇల్లు కట్టుకుంటాడో ఆ ఇల్లు పడిపోదు అని మత్తయి సువార్త 7:24 నుంచి ప్రభు వారు చెప్పారు. అందువల్ల ఆ బండ ప్రభు అయిన చేల్చబడిన బండ, ఆ బండను వెంబడించేవాడు, ఆ బండలోని తాగేవాడు ఇక ఎప్పటికీ తప్పిపోడు. ఆ బండ క్రీస్తే అని చెప్పాడు ప్రభునందు ప్రియులారా. ఇది మనం చూస్తాం. ఇక తర్వాత చూసినప్పుడు ద డైలీ మన్నా పిక్చర్స్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ డూ లేటర్ కమ్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అని అక్కడ మనకు చెప్పబడింది. అంటే ఏంటి? మనం అనుదిన ఆహారం, నేడు మాకు అనుదిన ఆహారం దయచేయమని మనం ప్రార్థన చేస్తాం. అయితే రోజు కూడా ఆ ఇశ్రాయేల్ ప్రజలకి పైనుంచి ఏం కురిసేది? మన్నా కురిచేది. అదొక సూచనగా, పిక్చర్గా, ఒక దీనిలా కనిపిస్తూ అదొక రుజువుగా ప్రభు అయిన యేసు, అప్పుడేమో మన్నా కురిసింది. అయితే సాక్షాత్తు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తే మన్నాగా మనందరి కొరకు జీవాహారంగా ఈ భూమి మీదకి వచ్చాడు అనేటువంటి సంగతిని ఈ సంఖ్యాకాండంలో ప్రవచనాత్మకంగా మనం చూస్తున్నాం ప్రియులారా. మీరు జ్ఞాపకం చేసుకుంటే నేను తర్వాత మాట్లాడుతున్న విషయాలన్నీ ఇక్కడ మీరు ఆ సంఖ్యాకాండంలో కొన్ని ప్రవచనాలు ఇందులో మనకు కనబడతాయి. అయితే ప్రభునందు ప్రియులారా, ఓకే, యోహాను సువార్త 6:31 నుంచి 33 వచనాలు చదువుతాం. The Gospel according to St. John, chapter 6, verses 31 from 31 to 33. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే నీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము నీకు అనుగ్రహించుచున్నాడు. 33 వరకు అయిపోయిందమ్మా. ఇంకోటి చదువుతాను. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, పరలోకం నుంచి వచ్చేటువంటి ఆహారం, నిజమైన ఆహారం మీకు నేను ఇస్తున్నాను. ఆ ఆహారం జీవాహారం నేనే. అక్కడ అంతా కూడా ఆరాధ్యంలో అంతా కూడా చెప్పబడింది. ప్రభువారు ఆ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. 34 వచ్చిన వాళ్ళు జీవాహారం నేనే అంటాడు. ప్రభునందు ప్రియులారా, బిలాం ఏం చేశాడు? సంఖ్యాకాండంలో బిలాం గురించి ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తాం. ఇంతకీ ఆ జీవాహారం గురించి ఎక్కడుంది? సంఖ్యాకాండంలో 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో కనపడుతుంది. అలాగే సంఖ్యాకాండంలో కూడా కనిపిస్తుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా మత్తయి సువార్తలో ఏమన్నాడు? ఆయన ఆ సైతాను గారు శోధిస్తుంటే ప్రభు వారిని, అప్పుడు మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని చెప్పాడు. ఇప్పుడు సంఖ్యాకాండంలో మరొక విషయం, బిలాము అనేటువంటి ప్రవక్త గురించి మనకు తెలుసు. ఈ బిలాం అనేటువంటి ప్రవక్త ఏం చేశాడు? దేవుని యొక్క కృపను గురించి బలవంతం చేస్తున్నాడు. అంటే రాజుగా అంటే ఏమంటారు, కింగ్షిప్ అంటే రాజు అనేటువంటి అధికారం, దానికోసమని యేసు ప్రభు యొక్క ఆధిక్యతను, ఆ యొక్క రాజరికాన్ని, ఆ కృపను ఈ బిలాము అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? బలవంతం చేస్తున్నాడు. ఎవరికి? అన్యుల మీదకి పంపించడం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే యేసు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, ఐ సీ హిమ్ బట్ నాట్ నౌ, ఐ బిహోల్డ్ హిమ్ బట్ నాట్ నియర్, ఏ స్టార్ will come
out of Jacob a scepter will rise out of Israel అని సంఖ్యాకాండంలో 24:17 మనం చదువుతాం. అంటే అక్కడ ప్రభువారు స్వయంగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, చదువుతా మాటలు చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. The book of Numbers, chapter 24, verse 17. చదవండి. ఆయన చూస్తున్నాడు గాని ప్రస్తుతం అన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాడు గాని సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహదులందరినీ నాశనం చేయను. చాలు. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది తమ్ముడు? నువ్వు ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టి చదువుతున్నట్టు మా వాయిస్ క్లారిటీ లేదు, కొంచెం మామూలు ఫోన్ లో చదువు. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ద గైడెన్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ ఈజ్ సీన్ ఇన్ ది pillar of cloud and fire, and the sinners refuse through God's grace may be seen in the 6 cities of refuse. అంటే అక్కడ ఏంటంటే 6 నగరాలపై ఏవైతే నిషేధించబడుతున్నాయో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్న వాటి మీద వాళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళని నాశనం చేస్తాడు ఆ దండం వచ్చినప్పుడు అని ఇక్కడ చెప్పబడతాం. ప్రభునందు ప్రియులారా, మీరు జ్ఞాపకం చేయాలి, అది హిస్టారికల్ గా మనం చెప్పాలంటే ఇప్పుడు టైం సరిపోదు, అవి దొరకకూడదు, ఇప్పుడు ప్రెసెంట్ కాదు, అనుకోకుండా మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి. ప్రభునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ద సాక్రిఫైస్ ఆఫ్ ది రెడ్ హే అక్కడ నేను ముందుకెళ్తాను. నిర్గమకాండంలో మనం చూస్తే ప్రభునందు ప్రియులరా, అంటే ఇక్కడ నిర్గమకాండం సారీ ఇందులోనే 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదివితే, ఏది సంఖ్యాకాండంలో మనం 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదివితే మరి కొన్ని విషయాలు ఇక్కడ మనకు తెలుగులో చదివితే బాగా అర్థమవుతాయి ప్రియులారా. నేను ఇంగ్లీష్ లో చెప్పే కానీ మీకు తెలుగులో బాగుంటది. చూడండి, సంఖ్యాకాండం 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుదాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధేయతంగా ఇశ్రాయేలు కళంకమేది లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయినదైన ఎర్రని పెయ్యను మీ వద్దకు తీసుకొని రావాలను. వారితో చెప్పుము, మీరు యాజకుడైన ఎలియాజరుకు దీన్ని అప్పగింపవలను. ఒకడు పాలెము వెలుపలకు దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోని కొంచెము రేలుతో తీసి ప్రత్యక్షకుడు గుడారపు ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షించవలను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయను దహింపవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, ఇస్సోపును, రక్తవర్ణ పూనులను తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు అపవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాన్ని భద్రము చేయవలను.
అది పాప పరిహార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలులకును వారిలో నివసించు పరదేశులకు నిత్యమైన ఆమె. ప్రభునందు ప్రియులరా, ఒక్క క్షణం అలా ఉండండి. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఒక పెయ్య, ఎర్రని పెయ్య. ఆ పెయ్య అంటే దూడ కదా, మనకు తెలుసు. ఆ దూడను బలి పశువుగా అర్పించాలి. అది ఏమేమి చేయాలో మనం ఇక్కడ చదువుకున్నాం. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు అంటే ఆ పాత నిబంధన ప్రకారం అక్కడేమో ఇశ్రాయేలీలు అపవిత్రులు అయ్యారు, ఆ అపవిత్రత పోగొట్టుకోవాలి, ఇన్ని రోజులు ఇలాగుండాలి, ఇన్ని గంటలు ఇలాగుండాలి, ఇంత సమయం ఇలాగుండాలని చెప్పాలి. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు బలి పశువుగా ఆయన మనందరి కొరకు ప్రాణం అర్పించిన ఆ దినము శుభదినము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. అందుకే ఒక్క దినంలోనే ముగించాడు. జకరియా గ్రంథం చూడండి, ద బుక్ ఆఫ్ జకరియా గ్రంథం 3వ అధ్యాయం ప్రభునందు ప్రియులారా 9వ వచనం. ఆ భాగం మనం చూసినప్పుడు యెహోషువ ఎదుట నేను ఇచ్చిన రాతికి తేరి చూడుచుడి. ఆ రాతికి 7 నక్షత్రం ఉన్నది. దాని చెక్కడపు పని చేయవాడు నేనే. ఇదే సైన్య అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములాగానే నేను ఆ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఒక్క దినములోగానే ఆ దేశం యొక్క దేనిని దోషమును పరిహరించును. ఒక్క దినములోగానే అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అయిన యేసు క్రీస్తును తెల్లవారుజామున వారు అరెస్ట్ చేశారు, పట్టుకున్నారు. అక్కడి నుంచి ఆయన 6 కోట్లకు తిప్పారు. 6 చోట్ల న్యాయ విచారణ చేయడానికి తీసుకెళ్లి అన్యాయపు తీర్పు తీర్చారు. ప్రభునందు ప్రియులారా, ఉదయం 9 గంటల నుంచి దాదాపుగా 12 గంటల వరకు ఆయన ఆ వీధులంతా నడిపించుకుంటా, ఈడ్చుకుంటా, కొట్టుకుంటా, లాక్కుంటా, మరి ఆ వీధులంతా కూడా రక్తసిక్తం అయిపోతూ ఉన్నప్పుడు ఆ సిలువ మోయించుకుంటా తీసుకొచ్చారు. 12 గంటల వేళ సిలువ మీద వేలాడదీశారు. ఎత్తబడిన సర్పం నేను చూసినటువంటి వ్యక్తులు ఎలాగైతే రక్షింపబడ్డారో, ఇత్తడి సర్పాన్ని మోషే ఎత్తితే దాన్ని చూసి రక్షింపబడ్డారు, ఆ సిలువ వైపు చూసిన వారందరూ ఈ రోజు రక్షింపబడుతున్నారు. కల్వరిలో ఆయన చేసిన ఆ త్యాగాన్ని మరి విశ్వసించిన వారందరూ, ఆ త్యాగాన్ని స్మరించుకుంటున్న వారందరూ, ఆయన చేసిన త్యాగానికి వారి జీవితాలు కూడా ఆయనకు అర్పిస్తున్న వారందరూ రక్షింపబడుతున్నారు. కాబట్టి ఈ రోజున నేను చెప్పే సందేశం, ఈ క్లుప్త సందేశం యొక్క సారం ఏమిటంటే, సంఖ్యాకాండంలో దేవుని కృప చూసారా? దేవుని కృప సంఖ్యాకాండంలో ఆ కృప ఎలాగా? ఆయన శిలువ యాగం, బలియాగం, మనందరి కొరకు చేయబడిన రక్త అర్పణం, ఆ దేహం, ప్రాణం, సమస్తం ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు సమర్పించాడు ప్రియులను. అందుకని ఈ రోజున ప్రభు సేవకుడిగా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఆచారాలు కాదు కానీ మనం చేయవలసింది మన జీవితాలు సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకోవాలి. క్రిస్మస్ వచ్చినప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని ఈ లెంట్ పేరుతో ఏడ్చుకొని కూర్చోమని చెప్పలేదు. ప్రతిరోజు క్రీస్తు జననం, మరణం, పునరుద్ధరణ 3 రోజులు మన జీవితం, 3 కూడా రోజంతట్లో మన జీవితంలో ఉండాలి. ఆ 3 స్మరించకుండా, అలాగే అదే సమయంలో ప్రభు వారు త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి దగ్గరగా ఉండడానికి ముడత, మచ్చ, కలంకం లేనటువంటి నిష్కలంకురాలైన భార్య వలె సంసిద్ధంగా ఉండాలని ప్రభు సేవకుడిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు సంఖ్యాకాండంలో దేవుని కృపను ఎలా చూపించాడో, ఆ కృపను ఎలా ప్రవచనాత్మకంగా ప్రకటించాడో, అది ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా ఎలా నెరవేరింది, అదే కృపను మీకు విస్తరింపజేసి మరి ఎవరు పాపంలో ఉండకుండా ఆ పాపమును జయించాలని, ఆ పాపమును అసహించుకోవాలని, దేవునికి ఆ హేయమైన క్రియల్ని విడిచిపెట్టాలని మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట బ్రాంచ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4 నుంచి
ఆ ప్రభునందు ప్రియులారా, అక్కడ ఏంటన్నది ఇత్తడి సర్పం తెలుసుకున్నాం. మొట్టమొదట ఆ ఇత్తడి సర్పం ద్వారా ఆయన కృప ఎలాగా మనుషుల పట్ల, విశ్వాసుల ప్రజల పట్ల ఉందో తెలుసుకున్నాం. ప్రభువారు ఎలాగ దాన్ని చూపించాడో తెలుసుకున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభునందు ప్రియులారా, మరి బిలాము ద్వారా ఒక సందేశాన్ని మనకి ప్రభువారు తెలియజేశాడు. అలాగే మరొక విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, రెండవది ఏంటంటే, ఆయన రక్తం దప్పికొన్న వారికి దాహం తీర్చడానికి, ఆత్మల పట్ల ఆయనకున్న దాహం ఎలాంటిదో ఈ విషయాలు మనకి చూపించాడు ప్రియులారా. మరి మూడోది ఏంటంటే, ఆయనే జీవాహారంగా మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడని మనకు తెలియజేశాడు. నాలుగవది, బిలాం అనేటువంటి అతను ప్రభు కృప త్వరగా మాకు తెలియజేయనేసి ఆ ఇశ్రాయేలీయుల్ని బాధ పెట్టడం కొరకు, ఆ అన్య జనాలు రాజు ఇచ్చేటువంటి బహుమానాల కొరకు ఆతురపడుతున్నప్పుడు ఆ కృప ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బయలుపరచబడుతుంది, ఆ ఇశ్రాయేలీయుల ప్రజలకు ఎటువంటి మేలు కలగబోతుంది అని తెలియజేస్తూ బిలాముకి ప్రభువారు తానేమనుకుంటున్నాడో అదే బయలుపరిచి అక్కడ వ్యతిరేకంగా మాట్లాడదామని వెళ్తుంటే అక్కడ ఇశ్రాయేలీయులకి అనుకూలమైనటువంటి సందేశం ఇచ్చినట్లు, మరి సంఖ్యాకాండం 24:17 దాన్ని సాతాను అని కొంతమంది చెప్తున్నారు. అది సాతాను కాదు, అది ఏది యాకోబులో నక్షత్రం ఉదయించినట్టే సాతాను గురించి చెప్పినట్లు కొంతమంది బోధకులు బోధిస్తున్నారు. చాలా పాపం, తప్పది. అది ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ప్రకటించబడిన ఆయన మొదటి రాకడ సూచనగా వెళ్ళబోతున్న నక్షత్రాన్ని చూపించాడు. అంటే ఆయన పుట్టకపోతే మరి సిలువేయబడడం జరగదు కదా ప్రభునందు ప్రియుల. ఇక తర్వాతది చివరిది మనం చూసినప్పుడు ఎర్రటిది పెయ్య ఎలాగ బలి పశువుగా ఆ దూడ ఎలాగ అర్పించబడుతుంది, ఎలా బలి పశువుగా దాని మీద ఏ మచ్చ ముడత ఏమీ ఉండకుండా కలంకం లేకుండా ఉండాలి అన్నట్టుగా ఈరోజు ఏ పాపము లేని యేసు ప్రభు నీ కోసం నా కోసం పాపముగా చేయబడ్డాడు. కాబట్టి ఎందుకు ఆయన కృపను మనకు విస్తరింపజేసి ఒక రకంగా దాని ప్రజలు ఇశ్రాయేలీలే, కానీ వాళ్ళు కన్వర్ట్ వారు అయ్యారు, మనం మొదటి వారము అయ్యేటట్లు ఆయన సంఘంగా ఆయనతో 7 ఏండ్ల వివాహ మహోత్సవాలు ఆయన ప్రక్కన కూర్చోడానికి ఇశ్రాయేలీలకు ఆ భాగ్యం లేకుండా అయిపోయింది. వాళ్ళు మళ్ళీ 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో వాళ్ళలో 1,44,000 మంది వాళ్ళు రక్షింపబడతారు. మళ్ళీ అనేక మంది అన్య జనాంగాలు రక్షింపబడతారు, అది వేరే సంగతి. కానీ మొట్టమొదట ప్రభువుని ముఖాముఖిగా కలుసుకొని ఆ మేఘాలు మధ్యాకాశంలో ఆయన ప్రక్కన కూర్చునే యోగ్యత సంఘానికి దేవుడిచ్చాడు. ఆ సంఘంలో నువ్వు నేను సభ్యులైనందుకు మన ప్రభుని స్తుతిద్దాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఓకేనండి, మరి చక్కగా మనకి వాక్య పరిచయం చేస్తున్న మన దైవజనులు జోషమూర్తి